ఈరోజు హైదరాబాద్ స్టైల్లో మిర్చి మసాలా కర్రీ చేసుకుందామండి. దాని గురించి అని నేను 1/2 kg మిర్చి తీసుకున్నాను, 1 స్పూన్ నువ్వులు తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను, 1 టమాటా తీసుకున్నాను, 2 స్టార్ పూలు చిన్నవి తీసుకున్నాను, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, 4 బాదం పప్పులు, 3 జీడిపప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి కొంచెం మనం లైట్ గా వేపుకోవాలి. ఈ నువ్వులు ధనియాలు కలిపి వేపుకొని అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, బాదం పప్పులు జీడిపప్పులు వేపుకుందామండి. ఇంకోండి ఇవి కొంచెం లైట్ గా ఆగాలి. అలాగే ఇలాచి కూడా వేసేస్తున్నాను, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, పువ్వు కూడా వేసేసాను. వేసేసి లైట్ గా వేపుకోవాలండి. ఇంకోండి కొంచెం లైట్ గా వేయి కదా, ఇప్పుడు ధనియాలు కూడా వేసేస్తున్నాను. ఈ ధనియాలు కూడా కొంచెం వేపుకుందాము. జీలకర్ర కూడా వేసేస్తున్నానండి, ఇవి కూడా కొంచెం లైట్ గా వేపేసుకుందాం. అలాగే నువ్వులు కూడా వేసేసుకుందాం. 1/2 స్పూను గసగసాలు వేస్తున్నానండి. ఇవి ఏగిపోయండి, ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం. చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకుందామండి. ఇవ్వండి మసాలాని పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టేసుకుందాం అండి. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఇందులోనే. 1 స్పూను కారం కూడా. ఇలా కట్ చేసుకోవాలండి మిరపకాయలు. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ మసాలా మనం ఇందులో పెట్టుకోవాలి. ఇలా పెడితే మసాలా కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకోండి చూడండి, మనం అన్ని మిరపకాయలకి సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలి. ఇంకోండి మనం మసాలా పట్టుకున్నాం కదా, మసాలా అంతా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసి ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టి నూనె పోసానండి. 4 స్పూన్లు నూనె పోసాను. ఇంకోండి మిరపకాయలు వేస్తున్నాను. వేడెక్కింది, బాగా వేపుకోవాలండి మిరపకాయలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేపుకుంటేనే పచ్చివాసన లేకుండా ఉంటది, కూర కూడా చాలా బాగుంటది మసాలా గ్రేవీ. మూత పెట్టేద్దామండి ఒక 5 నిమిషాలు. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. నాకు మీకు చూపించాను కదండి, ఈ టమాటా కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇవ్వండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి ఎలా మగ్గిపోయాయో. ఇంకో 2 నిమిషాలు ఉంచుకొని ఇలా టర్న్ చేసుకోవాలండి అన్నీ. చూడండి మొత్తం మిరపకాయలు మొత్తం వేగిలాగా ఇలా టర్న్ చేసుకోవాలి మనము. ఇంకో 2 నిమిషాలు ఉంచుకుందామండి. 2 నిమిషాలు ఉంచుకొని ఇప్పుడు మనం టమాటా అది మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇవ్వండి 2 నిమిషాలు అన్నాం కదా, మొత్తం చూడండి మగ్గిపోయాయి కదా, మిరపకాయలు ఏగిపోయాయి చూడండి. ఇలా ఏగిపోయాయి కదా, ఇప్పుడు మనము ఇందాక మీకు చూపించాను కదండి టమాటా, వీటిలో పెట్టగా కొంచెం మసాలా కూడా ఉందండి, అది ఇది కలిపి వేసేస్తున్నాను. వేసేసి మనం వాటర్ పోయకూడదండి. ఈ టమాటా గ్రేవీతోనే దగ్గరికి ఉడికిపోతుంది. మనం ఇందులో వాటర్ అది ఏం పోయే అవసరం లేదు. ఇదే ఇలా దగ్గరికి అయిపోతుందండి. సిమ్ లోనే ఉంచండి, హైలో అయితే ఉంచకండి. మూత పెట్టేస్తున్నానండి. ఇంకో 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఈ టమాటా అంతా కూడా ఏగిపోతుంది నూనెలో. ఆల్రెడీ మనము కారం అన్ని పైసికి సరిపడా వేసేసుకున్నాం కదండి, ఇంకొంచెం ఇది ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇంకా అన్ని పైసీలు కూడా సరిపోతాయి. ఇంక ఇది కొంచెం వేగాక ఇంక మనం స్టవ్ ఆపేసుకోవడమే. మూత పెట్టేస్తున్నానండి నేను. ఇంకా ఇవ్వండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి ఉడికిపోయింది, ఆయిల్ మొత్తం తేలిపోయింది చూడండి పైకి, ఏగిపోయింది టమాటా కూడా. ఇంకా మనం ఇది కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇలా ఉడికితే చాలండి, చాలా బాగుంటది. ఇవ్వండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. వైట్ రైస్కి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ, పులకాకి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, ఈ మసాలా మిర్చి ఎలా ఉంటది అన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది.